కార్తీక పురాణం 4వ అధ్యాయం 4వ రోజు పారాయణం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ వెంటనే మీకు చేరుతాయి. ఇక వీడియోలోకి వెళ్తామా. మరి ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు మహా తపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో, ఎవరినుద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పెను. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలము పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణువాలయం నందు గాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయం ముందు అనగా సంధ్యా చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని కానీ ప్రాకారంబునందు కానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవునేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అవుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు ఒక కథ కూడా కలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరంలో నిష్ఠతో తపమాచరించుచుండగా నచటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకు ఇంత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంతా మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము 9 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 9 దినములు అటులనే చేసెను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాదులు చేసి ఆ బాలునకు శత్రుజి అని నామకరణము చేయించి అమిత గారాభంతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందున తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధమానమగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలైనవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను
తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడని ఎడల చూచి చూడనట్లు విననట్లు ఉండిరి. శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటులా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటులో కొంతకాలము జరిగెను. ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్యముగా బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢలింగన మొనర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది, దీపముండిన బాగుండును కదా అని రాజకుమారుడనగా ఆమె తన పైట చెంగును చింపి అక్కడున్న ఆముదము ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురును మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే యదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వేటున తన భార్యను రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రాజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవుటనను ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటను అక్కడికి వచ్చిరి. అంతా యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగా నున్నదే అని ప్రశ్నించెను. అంతా యమకింకరులు, ఓ బావడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయును నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికిని జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన
ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.